బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్వార్థ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గత సర్కార్ తడిచిన వడ్లను కొనుగోలు చేయలేదని విమర్శించారు. తాము తడిచిన ధాన్యాన్ని రేటుకే కొంటామని చెప్పారు. 15 రోజుల ముందే వడ్లను కొనుగోలు ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. గాంధీభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడవద్దని సూచించారు. చివరి గింజ వరకు వడ్లు కొంటామని వెల్లడించారు. గత సర్కార్ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. సన్న వడ్లను 500 రూపాయల కోసం బోనస్తో మొదలుపెట్టామని చెప్పారు. రైతుల పేరు మీద రాజకీయాలు చేయవద్దని సూచించారు బట్టి. తీసుకోలేకపోతే తడిపల్లె మొక్కెత్తిన ఓట్లు కొల్లే అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడే మనం చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడ ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో రేటు తగ్గించి కాదు అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది. తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగ సోదరుల కోసం, పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి మీకేదో ప్రసార మాధ్యమాలు మీ సొంతవి ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి చెప్పడం కోసమే నేను ఈరోజు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి శాల్వాతో సత్కరించారు. బుద్ధుడి విగ్రహాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రధాన సలహాదారులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. లిక్కర్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ను పటిష్టంగా నిరోధిస్తామని చెప్పారు. మద్యం కొడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తప్ప ప్రజలకు కాదని ఆమె తెలిపారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులను పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్స్ తీసుకొస్తామనేది అబద్ధమని ఆయన తేల్చి చెప్పారు. కొత్త బ్రాండ్లపై అసలు పరిశీలన జరగలేదని అన్నారు. గత ప్రభుత్వం చాలా బిల్లులను పెండింగ్లో పెట్టిందని చెప్పారు. రైతు భరోసాను 6,000 కోట్లకు పైగా ప్రభుత్వం హయాంలోనే జరిగాయని చెప్పారు. టానిక్లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని చెప్పారు. సందర్భంలో ఏ విధంగా వాళ్ళ ప్రదర్శన పెంచుకోవాలంటే ఇంకోటి మీద బూరిజల్ది కార్యక్రమం చేస్తే వీళ్ళ ప్రదర్శన దిగజారిస్తే మా ప్రదర్శన పెరుగుతున్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో దుర్మార్గ ఆలోచన చేస్తున్నట్టు కార్యక్రమం తప్ప ఇంకోటి కానే కాదు. ఎక్కడ కూడా ఈ నెలలో
ఈ నెలలో ఇప్పటి వరకు సుమారుగా 370 కోట్లు ఈ నెలలో పేమెంట్ జరిగినాయి. డేట్ ఎంత 20 ఈ మాసంలోనే 370 కోట్లు పేమెంట్ జరిగినాయి. ఆ కేసులు స్టూడెంట్ కేసులు ఇస్తాం. దగ్గర 40-50 కేసులు అంటే రకరకాల ఇల్లీగల్ బ్రాండ్స్ అంటే బయటి రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటిని కావచ్చు, అంటే డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, గంజాయికి సంబంధించి కావచ్చు, రకరకాల జరుగుతూ ఉన్నాయి. రెండవది ఏమైనా తప్పులు జరుగుతున్నాయి దానికి ఒక విషయంతో మీకు అర్థమవుతుంది. నేను వచ్చిన కొత్తలో మొదటి సమీక్ష చేసిన సందర్భంలో డిపార్ట్మెంట్లో ఎక్కడైనా ప్రొడక్షన్ ఎక్కువ చేసి బ్లాక్లు అమ్ముతా ఉన్నారా అనేది వెరిఫై చేయడం కోసం నేను ఇన్ డీటెయిల్ డెప్త్గా స్టడీ చేసిన తర్వాత ఎనర్జీ పవర్ మీటర్స్ కూడా చూడండి, ఆ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, దాని ప్రకారం ఎక్కువ ప్రొడక్షన్ ఉందా తక్కువ ప్రొడక్షన్ ఉందా అంటే అంత డెప్త్ పోయి చూసినాం. రెండవది సీసీ కెమెరాలు పెట్టించినాం. ప్రతి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సీసీ కెమెరాలు పెట్టించినాం. ఆ సీసీ కెమెరాల మానిటరింగు కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టించినాం. అంతేకాకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఈ ప్రతి డిస్ట్రిక్ట్కి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అంటే ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. పోనీ డిమాండ్ తగ్గితే ప్రజలు ఏమడుతున్నారు, కేసులో డెఫర్మేషన్ కేసు మన డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులే ఫైల్ చేస్తూ ఉన్నారు. గొడవ లేదు, పొరపాటు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టించినాం కదా. హాలోగ్రామ్ సంబంధించి వాళ్ళు 10 సంవత్సరాలు ఒకే పద్ధతిలో టెండర్ పిలవకుండా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంటర్నల్ గవర్నమెంట్కి నష్టం వచ్చే కార్యక్రమం కాదు, ప్రభుత్వానికి నష్టం వచ్చే మా డిపార్ట్మెంట్ ఒక నిమిషము ఎప్పుడు అనిపిస్తుంది మేమెప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఒక మాట వినమ్మా ఒక నిమిషం. ఇటువంటి రాతలు రాస్తారు, ఇప్పుడే చూపిస్తుంది రాతలు, ఇప్పుడే నవస్థలు చూపిస్తుంది. ఇది రాసినంత మాత్రాన మా ప్రతిష్ట పోతుందా? ఎవరి ప్రతిష్ట పోతుంది? తప్పుడు స్టేట్మెంట్లు ఎవరిచ్చినా, అది వ్యక్తులైనా సంస్థలైనా డిపార్ట్మెంట్ అయినా మీడియా ఎవరైనా ప్రిన్సిపల్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఒకరు మతకబారదు కాదు. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఐటీ రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజిగూడలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, జానారెడ్డి, హనుమంతరావు, షబీర్ అలీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రిక్రూట్మెంట్ ను ఈ సర్కార్ ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఎల్బీ స్టేడియం వద్ద అట్టహాసంగా నియామక పత్రాలు ఇచ్చి గాలికి వదిలేసిందని తప్ప వారి జీతాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దువ చేశారు. జీతాలు అందక 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు హరీష్ రావు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లుగా లేని గొప్పలు చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 అంటారు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా?
ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా ఇది. 500 రూపాయలు బోనస్ ఇస్తాం, వరి ధాన్యము అన్నాడు, కానీ సన్న వడ్లని బట్టి గారు చెప్పలేదు కదా. ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులు ఎత్తారు, పండని వడ్లకు బోనస్ అన్నారు, పండేటే దొడ్డు వడ్లు, దానికి మీరు బోనస్ ఇయ్యమంటున్నారు అంటే బోనస్ ఒత్తిడి కూడా పెంచుతాం. రైతాంగానికి చెల్లించాలని, దీని మీద స్పష్టత ఇవ్వాలని రైతులు నిర్ణయించుకుందరు కదా. 6 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు అంటే దీనిలో తరుగు పెడతా ఉన్నారు. తరుగు పెట్టకపోతే మిల్లులను దించుకుంటలేరు. 3 లారీలు పోయినాయి, ఇందులో ఒక లారీ నంబర్ వాళ్ళ పని అయిపోయినట్టు. అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. మరి నీ లారీ రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ బోనస్ ఇవ్వాలని భవిష్యత్ అంటే ఎప్పుడన్నా మేము కూడా మా మేనిఫెస్టోలో, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తాం ఈసారి గెలిస్తే అని చెప్పాం. మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవడ్లకి ఇస్తామని చెప్పిండ్రా? మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నిర్మల్ జిల్లా కిసాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోర్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అన్న చేతి राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చాలి, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చాలి, రాజీవ్ గాంధీ ఆశయాలను. మండలంలోని కలమడుగు గ్రామంలో పలువురు హనుమాన్ దీక్షను స్వీకరించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం ఆ గ్రామంలో చెందిన 110 మంది 11 రోజుల పాటు హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా కలమడుగు గ్రామంలో నారాయణ స్వామివారి దేవాలయంలో అర్చకుడు కాకరయ్య శర్మ ఆధ్వర్యంలో వారు హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అంతా హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోయింది. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50% పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓబీసీ సోషల్ మీడియా
స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ గజేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కుంటాల మండల కేంద్రంలోని మీడియాతో మాట్లాడుతూ జూన్ చివరి వారంలో స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహిస్తామని సీఎం ప్రకటించారని, అయితే కులగణన రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులగణ లెక్కలు తీసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీసీ ఎన్నికలకు వెళ్ళాలని మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేము కోరడం జరుగుతుంది. అయ్యా, జనాభాలో సగము, ఆకాశంలో సగము, జనాభాలో సగం ఉన్నాము. మాకు జనాభాలో లెక్కలు లేకపోవడం వల్లనే ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా నష్టపోతున్నాము. ఇక మనం వచ్చిన తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల కేసీఆర్ గారు చేయలేదు. మీరు అసెంబ్లీ సాక్షిగా కులగణ జనగణ లెక్కలు తీసి పంపించడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కులగణ లెక్కలు తీయాలని కూడా మేము కోరడం జరుగుతుంది. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో 12,970 మంది సర్పంచులు ఉంటే ఇలా 60% 6,000 మంది నష్టపోతున్నారని కూడా మనం వేస్తున్నాము. ఆ రోజు కేసీఆర్ 23% అని చెప్పి 18% ఇవ్వడం కూడా జరిగింది. ఈ నెల 20వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిర్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న పీఓ, ఏపీఓ, ఇతర ఎన్నికల సిబ్బందికి ఎన్నికల రోజున నిర్వర్తించే విధి నిర్వహణ బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ పై భాగంతో వేయండి, అక్కడే మీ సంతకం పెట్టండి, ఫుల్ సిగ్నేచర్ పెట్టాలి. బ్యాలెట్ పేపర్ మీద డిసైడ్ డిస్ట్రిబ్యూష్ మార్క్ వేయాలి. బ్యాలెట్ పేపర్ మీద ఫుల్ సిగ్నేచర్ పెట్టాలి. డిస్ట్రిబ్యూష్ మార్క్ ప్రతి డిసైడ్ ఆఫీస్ ఒక్కొక్క కాపీ ఇస్తాం. గ్రీన్ పేపర్ సంతకం లేకుంటే తీసుకోవడానికి లేదు. మీరు కూడా కాకపోతే susceptible to other types of allegations. So, every పరిస్థితిలో ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా there should not be a single complaint from deviation from procedure or any allegation at all. So, last time లాగా ఈసారి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, హన్మకొండలో ఆల్మోస్ట్ 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ 67 పోలింగ్ స్టేషన్స్ లో కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎనీహౌ క్రిటికల్ ఉన్నా లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ లో వీళ్ళు వెబ్కాస్టింగ్ అరేంజ్ చేస్తున్నారు. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో మైక్రో అబ్జర్వర్స్ కూడా అపాయింట్ చేస్తున్నాము. మీ అందరి పోస్టల్ బ్యాలెట్ అది ఒకటి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు మీకు అందరికీ ఫార్మ్ బ్యాలెట్ ఇచ్చాము. అండ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ది సేమ్ ఐడియోసి ఫర్ టుడే ఒక ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్ ఐడియోసి ప్రెమిసెస్ ఇట్సెల్ఫ్ అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడూ తహసీల్దార్స్ పోలింగ్ స్టేషన్స్ తో అరేంజ్మెంట్స్ ఆర్ఏఎంఎఫ్, డిఎంఎఫ్, ఫుడ్ పోలింగ్ పర్సనల్, అదర్ అరేంజ్మెంట్స్ ఏమైనా మనకు మళ్ళీ వర్షం వస్తే కూడా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా ఓటర్స్ కానీ పోలింగ్ పర్సనల్ కానీ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ సేమ్ మనం ఎక్కడైతే మనం ఎలక్షన్లు చేసినాము. ఎండా ఉండొచ్చు, ఎండైతే మనం షేడింగ్ కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువ ఓటర్స్ ఉన్నారు, ప్లస్ మంచి స్కూల్స్ పెట్టాం కాబట్టి మండలానికి 1-2 ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్ ఎక్కువ 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువ లేవు. ఏమన్నా ఓన్లీ అల్మోస్ట్గా అబ్బాయి తప్ప ఇప్పుడు 2-3 మండలాలు 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంపీడీఓస్ త్రూ పంచాయత్ సెక్రటరీస్ మరి సేమ్ యాజ్గా ఫుడ్ అరేంజ్మెంట్ చెప్పాలి పోలింగ్ పర్సన్కు. అదేవిధంగా ఏఎంఎఫ్, బిఎంఎఫ్ తహసీల్దార్స్ చూసుకోవాలి. సెంట్రల్ ఆఫీస్ తహసీల్దార్సే కాబట్టి మీరు ఎవ్రీ 2 అవర్స్ పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ డే రోజు ఎవ్రీ 2 అవర్స్ సెంట్రల్ ఆఫీసర్స్ కలెక్ట్ చేసి ఏ ఆఫీస్ చేయాలి.
ఈ నెల 27వ తేదీ జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికారులను సమన్వయంతో పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీతా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్యం తదితర సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని ఆమె తెలిపారు. డిఎంఎన్హెచ్ఓ గారు ఆ రోజు ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర మళ్ళీ ఎలక్ట్రిక్ అరేంజ్మెంట్స్ ఆశా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ నోటీస్ ఇష్యూ చేస్తూ 24th సేమ్ మెనూ ఐటమ్స్ అండ్ రేపు whoever is looking after the arrangements of training, I think extra chairs. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.